హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అయినటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మరొక ఇంపార్టెంట్ టెస్ట్ అయినటువంటి నెస్ట్ 2025తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. దీనివల్ల మీకు వచ్చేటువంటి అడ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో నైజర్ భువనేశ్వర్ అండి, అదేవిధంగా సిఈబిఎస్ ముంబై. మీరు సైన్స్ అండ్ రీసెర్చ్లో మీ కెరియర్ని కానీ బిల్డ్ చేసుకున్నట్లయితే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో చర్చించేద్దాం. ఇంకా ఎవరైనా కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు లైక్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని నెక్స్ట్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఫైనల్ డేట్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా చూసేదానికి మీకు అవకాశం వస్తుంది. సో ఈ వాట్ ఈజ్ నెక్స్ట్ అని కానీ మనం చూసినప్పుడు ఇది నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అండి. సో ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినటువంటి నైజర్ అండ్ సిఈబిఎస్కి మీకు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఈ యొక్క ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్లీ ఫండెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. సైన్స్ అండ్ రీసెర్చ్లో ఎక్సెల్ అవ్వడానికి ఇది ఒక మంచి టెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 2025 అప్లికేషన్స్ మరో 10 డేస్లో స్టార్ట్ అవబోతుంది. 17th February 2025 స్టార్ట్ అయ్యి ఇది 9th May వరకు మీ అప్లికేషన్ ఓపెన్ ఉంటుంది. లాస్ట్ మినిట్స్ రష్ చేసుకోవడం కోసం ఈ 10 డేస్ పోయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే దీన్ని హ్యాపీగా అందరూ అప్లై చేసుకోండి. దీన్ని కూడా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే 90% జేఈలో వచ్చినటువంటి పిల్లలు అప్లై చేసుకున్నట్లయితే మీకు స్కోప్ ఎక్కువ ఉంటుందండి. కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అరౌండ్ మీకు 1,00,000 మంది వరకు పిల్లలు వీటికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మెరిట్ ఉంటే మాత్రమే దీన్ని అప్లై చేసుకోండి, లేకపోతే అన్నెసరిగా టైం వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది 22nd June మీకు ఉంటుందండి. సో అడ్మిట్ కార్డ్స్ అనేవి 2nd June మీకు అవైలబిలిటీ వస్తాయి. ఈ యొక్క డేట్స్ని అయితే మీరు మీ యొక్క క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చినప్పుడు 10+2 పాస్ అయినటువంటి అందరు స్టూడెంట్స్ అభ్యర్థులు, 2 డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే 23, 24, 25లో ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి అందరు విద్యార్థులు కూడా దీన్ని రాసుకోవచ్చు. 60% అగ్రిగేట్స్ ఉండాలండి. పీసీఎంలో ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 55% ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా కూడా దీన్ని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయండి. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ ఉంటుంది. ఈచ్ సెక్షన్ ఏదైతే ఉందో 20 మార్క్స్కి ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో 3 మార్కులు తీసుకొని వస్తుంది మీకు. అంటే ఈ 4 సెక్షన్స్ ఎందుకు పెట్టారంటే పీసీఎం స్టూడెంట్స్ ఏమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రాసుకుంటారు. పీసీబీ స్టూడెంట్స్ ఏమో ఆ 3 వాళ్ళ మ్యాథ్స్ బదులు బయాలజీ రాసుకుంటారు. ఏదైనా మీరు రాయాల్సింది ఎంపీసీ పిల్లల కోసం మీరు చూస్తున్నారు కాబట్టి బేసికల్గా పీసీఎం ఏదైతే ఉందో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 20 మార్క్స్. అప్పుడు అంటే మీకు 80 మార్కుల క్వశ్చన్ ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ కాబట్టి 240 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో మొత్తం 3.5 hour ఎగ్జామ్ అండి. మీరు దీంట్లో కూడా పెనాల్టీ ఉంటుందండి. తప్పు రాసినట్లయితే -1 పెనాల్టీ అనేది మీకు పడిపోతుంది అనమాట. సో ఎన్సీఆర్టీ సిలబస్ బుక్స్ చదివితే ఇది సరిపోతుంది. క్వశ్చన్స్ అయితే చాలా ట్రిక్కీగా ఉంటాయి. అప్లికేషన్ బేస్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రిపరేషన్ అనేది క్రూషియల్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. మీరు స్కాన్ కాపీస్ ఆఫ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఎర్రర్స్ లేకుండా ఆయన అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే 1,400 రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా 700 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే కేవలం 700 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నట్టయితే బోల్డ్ అంత టైం ఉంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. మీ యొక్క స్ట్రెంగ్స్ని బలంగా గుర్తుపెట్టుకొని వీక్నెసెస్ని అధిగమించే ప్రయత్నం చేయండి. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లని చేస్తూ మీ యొక్క టైం మేనేజ్మెంట్ని, యాక్యురసీని కానీ పెంచుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం అనేది అసాధ్యమైతే కాదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, నెక్స్ట్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.